కోన రవికుమార్, ఆముదాల వలస బుల్లెట్, అందరూ సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని చూశాను, నాకే కళ్ళు తిరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తా ఉంటే. అంతమంది కనపడుస్తున్నారు ఇక్కడ. 45 ఏళ్లుగా చాలా సార్లు వచ్చాను ఆముదాల వలసకి, ఎప్పుడూ చూడని స్పందన. దీనికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత, అవునా కాదా? ఎట్టున్నారంటే ఎప్పుడెప్పుడా కసి తీర్చుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నాడు ఈయన, ఎవరు సైకో వస్తున్నాడు బస్ వేసుకొని. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే నీ బస్సు యాత్ర వదిలిపెట్టి ఆముదాల వలసకురా. పబ్లిక్ మీటింగ్ పెడతాం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, ఆ తర్వాత ఓటు అడగమని చెప్తున్నా. వాస్తవనా కదా తమ్ముళ్ళు అడుగుతున్నా. బిర్యానీ పెట్టి హాఫ్ బాటిల్ లిక్కర్ ఇచ్చి 500 రూపాయలు డబ్బులు ఇచ్చి మనుషులు దొరకొస్తే ఓట్లు వేస్తారా తమ్ముళ్ళు? ఓట్లు పడతాయా అని అడుగుతున్నా. కాదు, రివర్స్ అవుతుంది. అదే ఈరోజు జరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఈ సైకో ముఖ్యమంత్రిని ఉత్తరాంధ్రకు వచ్చావు, ఈ ఉత్తరాంధ్రకు ఏమి చేశావో సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరూ అడిగేది, 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలకు మంచినీళ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహేంద్ర తన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ని నేను 553 కోట్లు ఇస్తే జగన్ 5 ఏళ్లలో 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, నేను గానుంటే వంశధార నాగావళి అనుసంధానం పూర్తయ్యేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది పూర్తి చేసుంటే ఆముదాల వలస బాగుపడేది. నా కళ అది. అది చేయకుండా దుర్మార్గుడు అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు 2000 కోట్లు ఖర్చు పెట్టాను. జగన్, నువ్వు ఇక్కడికి వస్తున్నావు, ఎంత ఖర్చు పెట్టావని అడుగుతున్నా. నువ్వు పెట్టింది తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. నాకంటే ముందుగా మా తమ్ముళ్ళు నేను ఎప్పుడెప్పుడు సీఎం కావాలన్నా, మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని మా తమ్ముళ్ళు చూస్తున్నారు. తమ్ముళ్ళు, జాబు రావాలంటే అభివృద్ధి జరగాలంటే గంజాయి ఉండాలంటే, మీకు గంజాయి కావాలా అభివృద్ధి కావాలా? గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా? అది మన బ్రాండు, ఇది చిల్లర సైకో బ్రాండు. నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్, ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు, ఏదో చేశా అన్నావు. నేను 2000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాను. నువ్వెంత పెట్టావో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఒక రోడ్డు వేసావా అని అడుగుతున్నా. ఒక పరిశ్రమ వచ్చిందా అని అడుగుతున్నా. ఒక కాలేజీ పెట్టావని అడుగుతున్నా. నువ్వు చేసింది ఏముంది? ఇంకా బటన్ నొక్కతా అని అంటాడు. బటన్ నొక్కడం కాదు, బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు, బటన్ నొక్కి ఎంత బొక్కావో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. తమిళలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి 10 రూపాయలు ఇచ్చి మనలందరినీ మోసం చేసి 100 రూపాయలు దోచేసే దొంగ, గజ దొంగ, బంది పోటు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బాధ ఉంది, ఆవేదన ఉంది. ఈయన వల్ల అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు.
నిన్న మీరు చూస్తే కోవూరి లక్ష్మి అని గుంటూరు అమ్మాయి ఢిల్లీకి వెళ్ళింది. ఆడబిడ్డలపైన అరాచకాలతో మనసు బాగా దెబ్బతిని పోరాడింది. ప్రెసిడెంట్ ని, ప్రైమ్ మినిస్టర్ ని, చీఫ్ జస్టిస్ ని కలవాలని ఢిల్లీకి వెళ్లి వాళ్ళు కలవకపోతే దేశ దృష్టి తీసుకురావాలని బొటన వేలు కట్ చేసుకుని ఆ అమ్మాయి త్యాగం చేసిందంటే ఈ రోజు ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడింది. నా బొటన వేలు పోయింది గాని నా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం తిరిగి రాదని అమ్మాయి బాధపడిందంటే మీకోసరం ఆ అమ్మాయి బొటన వేలు కట్ చేసుకునింది. ఆడబిడ్డలు మీరు ఒకటి ఆలోచించుకోవాలి. రేపు ఇలాంటి వ్యక్తి ఉంటే మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బయట వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు భవిష్యత్తు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక బందీపోటు దారి దోపిడీవాడు ఏంటో నాకే అర్థం కాల. నా జీవితంలో ఎప్పుడు ఎవరి మీద నేను కోప్పడలేదు, మీరందరూ తెలుసు. కనీసం మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్ని విషయాలు మాట్లాడతాడో మీరే చూశారు. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి పోలుకుందా తమిళలో అని అడుగుతున్నా. నెత్తిన రూపాయి పెట్టి ఆక్షన్ వేస్తే కొనేవాడు కూడా ఉండడు, దమ్మిడి కొనేవాడు లేడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే సినిమాల్లో ఒక సూపర్ స్టార్ గా బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి, ప్రజా జీవితంలో కూడా ఒక నిజమైన హీరో. అలాంటి వాడిని అవమానిస్తారు. చిరంజీవిని అవమానిస్తాడు, రాజమౌళిని అవమానిస్తాడు. ఎంత హంబావంటే ఒళ్ళంతా కొవ్వెక్కిపోయింది. ఆ కొవ్వు కరిగించే బాధ్యత మీదేనని మీ అందరినీ కోరుతున్నా. రేపు 13వ తారీఖున ఇది బలుపు కాదు, ఇది వాపని నిరూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. చేస్తారా తమ్ముళ్ళు అడుగుతున్నా, చేస్తారా మా ఆడబిడ్డని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, బుగ్గలు సవరించాడు. ఈరోజు వచ్చి పిడి గుద్దులు గుర్తున్నాడు. బాధుడే బాధుడు. ఏ ఒక్క వ్యక్తి అయినా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చితికిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు, అన్ని విషయాల్లో నేను ఒక్క విమర్శించడమే కాదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది విమర్శ ఎంత ముఖ్యమో దానికి ఏ విధంగా రెక్టిఫై చేయాలనో అవి కూడా మీకు సమాధానం చెప్తాను. ఈరోజు మేమందరం కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం జట్టు కట్టామంటే అది మా కోసరం కాదు తమ్ముళ్ళు, మీకోసరం, మీ ఉద్యోగాల కోసరం, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసరం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్లీ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని నేనేదో విమర్శించడానికే రాలేదు, ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇస్తా. నేను ఒక్క విషయం అడుగుతున్నా, నేను అభివృద్ధి చేశానా లేదా ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు సైబరాబాద్ నిర్మాణం చేసి తెలంగాణకు ఆస్తి వచ్చిందంటే, సంపద వచ్చిందంటే, ఆదాయం పెరిగిందంటే అది చేసింది నేనే కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఆ ఉద్దేశంతోనే అమరావతి, పోలవరం పెట్టుబడులు, అభివృద్ధి బ్రహ్మాండంగా చేయాలని ముందుకు పోతే దుర్మార్గుడు వచ్చి అన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ఈరోజు మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాను, ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తాను, పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాను. నాతో కలిసి నడవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమిళలో ఇక్కడ మీరున్నారు, ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.
దేశంలో ఎక్కువ అప్పులుండే రాష్ట్రం, ఎక్కువ అప్పులుండే రైతు మన రాష్ట్రంలో ఉన్నాడు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం, కౌలు రైతు మన రాష్ట్రంలో ఉన్నారు. నేను అడుగుతున్నా, మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. పంట బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, మేము వస్తానే రైతే రాజుగా పరిపాలన సాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి కావలసినటువంటి గిట్టుబాటు ధరలు ఇస్తాం, మళ్ళా పంట బీమా తీసుకొస్తాం, పాత పైతే పెడతాం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడకుండా సేకరణ చేస్తాం, అక్వా సాగుకి ₹50 కరెంట్ ఇస్తాం, హార్టికల్చర్ కి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేనున్నప్పుడు మీకు సబ్సిడీలు ఇచ్చాను, ఆధునికమైన పనిముట్లు ఇచ్చాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ట్రాక్టర్లు ఇచ్చాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాబోయే రోజుల్లో నేను ఆ రోజు ఆలోచించి నేచురల్ ఫార్మింగ్ కూడా, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కూడా తీసుకొచ్చేది నేనే. ఈ రోజు ఆమె ఇస్తున్నా. వ్యవసాయంలో ఖర్చులు తగ్గిస్తా, రైతు ఆదాయం పెంచుతా, ఆధునీకరణ తీసుకొస్తాం, టెక్నాలజీ కూడా తీసుకొచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, వ్యవసాయానికి నెంబర్ 1 ప్రియారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రెండో భరోసా, తమ్ముళ్ళు బాధుడే బాధుడు, అవునా కాదా? అన్ని ఛార్జీల మోత, అవునా కాదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేనున్నప్పుడు పెరిగాయా? పెంచానా? కరెంటు కొరతుంటే మిగులు రాష్ట్రంగా తయారు చేశాను, ఇప్పుడు మళ్ళా కొరత రాష్ట్రంగా తయారు చేశారు. ధరలు విపరీతంగా పెంచారు. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా సమర్థవంతమైన పాలనతో కరెంటు ఛార్జీలు పెరగకుండా చూసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క సోలార్కి ప్రాధాన్యత ఇస్తాను. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు, మీరే వాడుకోవచ్చు. చాలకపోతే మేమిస్తాం, మీ దగ్గర మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. అదే మాదిరిగా మీ పంప్ సెట్ కూడా సోలార్ పెడతాం, మీరు అవసరమైన కరెంటు నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇచ్చి మళ్ళా తిరిగి మీకు ఇచ్చే విధానానికి ప్రవేశపెడతా. రైతుకు ఆదాయం పెంచే మార్గం, కరెంటు ఉత్పత్తి చేసే మార్గం, సోలార్ ద్వారా వచ్చే మార్గానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చెత్త మీద కూడా పన్నేశాడు. నేను వస్తానే చెత్త మీద పన్ను తొలి రోజే తీసేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి పనులు నియంత్రణ చేస్తాం. పెట్రోల్ డీజిల్ మీద ఒరిస్సాకపోతే మనకంటే తక్కువ మంది మాత్రం చాలా ఎక్కువ, అవన్నీ నియంత్రణ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడో భరోసా మద్యం. ఏం తమ్ముళ్ళు మద్యం? మందు బాబులు ఇక్కడ కూడా ఉన్నారా లేదా? మీ యొక్క బలహీనత అర్థం చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. ₹60 క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. మళ్ళీ 5 ఏళ్ళు అయితే 200, 500 అయిపోతుంది. అవునా కాదా? రెండోది, అది నాసిరకం మందు, అవునా కాదా? లివర్ దెబ్బతింటా ఉంది, ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేస్తున్నాడు దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆవేదన, నా బాధ నీ స్వార్థం కోసం, డబ్బుల కక్కుర్తి కోసం ఈ జలగ మిమ్మల్ని చంపేస్తా ఉంటే బాధ ఇదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు
ఎప్పుడున్నా ఇలాంటి నాసిరకం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన దగ్గరుండే బ్రాండ్లు ఒరిస్సాలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రాండు, జే బ్రాండు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, షాపుల్లో అమ్మేది ఆయనే, డబ్బులు నేరుగా తీసుకొని ఏదో అరాకొర గవర్నమెంట్ ట్రెషరీకి పంపించే పరిస్థితి వచ్చాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడా లేని అన్యాయం. మీ ఊర్లో తోపుడు బండి ఉంది, టీ స్టాల్ ఉంది, చాయ్ వాలా ఉన్నాడు, అక్కడ డబ్బులు తీసుకుంటున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అక్కడ కూడా ఆన్లైన్ స్వాప్ చేయమంటాడు. పేటీఎం ద్వారా డబ్బులు, నేను డబ్బులు చూసుకుంటా, మిల్క్ ఒకరికి ఒక చెక్ పంపిస్తా, షుగర్ ఒకరికి ఒక చెక్ పంపిస్తా, నేను డబ్బులు హ్యాండిల్ చేయనని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి జలగమారిగా మీ రక్తం తాగడానికి క్యాష్ పేమెంట్లు తీసుకుంటున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొత్తం లెక్క కడతా, ఎవడెవడు బొక్కాడో వాడిని కక్కిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దండి. ఈరోజు నేను చూశాను, ఒక వ్యక్తి చెప్పాడు, వీడెక్కడ ముఖ్యమంత్రి, వీడెక్కడ దుర్మార్గుడు, కడాన వీడు పంచాయతీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు. ఆ సచివాలయం నాది, నేను పన్నుల ద్వారా కట్టాను, ఆ పన్నుల్లో వచ్చిన డబ్బులు సచివాలయం కడితే ఈ దుర్మార్గుడు ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టాడని బాధపడే పరిస్థితికి వస్తే ఏం తమ్ముళ్ళు మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన వాడిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మందుబాబులు ఒక్కరు కూడా ఓటు ఇచ్చినా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీ మగవాళ్ళని నిర్వీర్యం చేసిన దుర్మార్గులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 25 ఏళ్లు అంటే మీరు తాగతానే ఉండాలా? ఈ జలగ చేసిన అప్పుకి మీరు తిరిగి కడతానే ఉండాలా? ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా కాదు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అంటే ఎవడు కడతాడు ఈ డబ్బు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఉంటాడా? రేపు ఓడిపోతే దొరకతాడా మీకు? మళ్ళీ ఎవరు కట్టాలి ఈ అప్పులు? మీరే కట్టాలా లేదా? పన్నుల రూపాయన కట్టాలా లేదా? మరి మీలో చైతన్యం రాలేదు, ఇంకా కోపం రాలేదు. ఒక్కొక్క కుటుంబం పైన 10 లక్షల రూపాయలు అప్పులు చేసిన దుర్మార్గుణ్ణి వదిలిపెడతారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరూరోటి కావాలి, వాడవాడ కావాలి, నియోజకవర్గం కావాలి. ఇప్పుడే నేను వస్తా ఉంటే ఒక తమ్ముడు అంటున్నాడు 175కు 175 వస్తాయి, రావాలి కూటమి కని గట్టిగా స్లోగన్స్ ఇస్తున్నాడు. నేను అందుకే చెప్పాను 175కు 175. వై నాట్ పులివెందల? పులివెందలు ఏమని అడుగుతావా ఓటు? గొడ్డలు చూపించి బెదిరిస్తావా? మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు గెలిస్తే మీ ఊరికి కూడా ఇక్కడుండే సైకోకు ఒక గొడ్డలు పంపిస్తాడు. సిద్ధమా మీరు నేను అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు 3వ భరోసా 4వ భరోసా నేను మీకు ఇచ్చేది మా తమ్ముళ్ళు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? ఇచ్చాడా ఉద్యోగాలు? ఇచ్చానని చెప్తున్నాడు. మటన్ కొట్టు దగ్గర ఉద్యోగం ఇచ్చాడా లేదా? ఫిష్ మార్ట్ లో ఇచ్చాడా లేదా? నేనుంటే ఐటీ ఉద్యోగాలు, ఈయనుంటే ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు. అది వ్యత్యాసం. అందుకే యువతకు హామీ ఇస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, మేము వస్తే పెట్టుబడులు వస్తాయి, మేము వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. అందుకే నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం.
మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని హామీ ఇస్తున్నా. అబద్దాల కోర్ జగన్నా, నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు సవాలు విసురుతున్నావు, నేనేం చేశావని అడుగుతున్నావు. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 8 సార్లు డిఎస్సి పెట్టిన వ్యక్తిని నేను. నువ్వు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక్క డిఎస్సి పెట్టావా? ఒక గ్రూప్ 1 పెట్టావా? ఒక గ్రూప్ 2 పెట్టావా? ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చావా? మరి నీకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసేడుగా నేను కార్యక్రమాలు చేపడతా. బోరు కొడితే ఆముదాల వలసకు రండి, ఇక్కడ ఐటీ టవర్ ఉంటుంది, అందులో కూర్చొని పనిచేయండి. ఇంకా స్కిల్ డెవలప్ చేసుకుంటే నేరుగా హైదరాబాద్కి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. కానీ జన్మభూమిని మరిచిపోవద్దండి, ఆముదాల వలసని మరిచిపోవద్దని మరొకసారి కోరుతున్నా. అందుకని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, పిల్లలు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరందరూ ఒక పని చేయాలి. ఫస్ట్ టైం ఓటర్స్, ఇక్కడ మొదటిసారి ఓటేసే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ చేతులు పైకి ఎత్తండి. మొదటిసారి ఓటేసేవాళ్ళు, మీరేసే ఓటు మీ భవిష్యత్తుకి సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. ఒక తుఫాను మారిగా మీలో ఉత్సాహం రావాలి. అందుకే కరెక్ట్ గా 19 రోజులు సైకిల్ ఎక్కండి. ఎక్కుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. రెండోది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. 3 అందంగా ఉంటాయి, 3 కలర్లు కూడా. అక్కడి నుంచి గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాసు. తాగాలంటే నీళ్ల కోసం ఉపయోగించండి, టీ కోసం ఉపయోగించండి. ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గ్లాసుకు 10 ఎక్కించండి. మంచికి మంచిగానే ఉంటాం. నేను రౌడీజం చేయమన్ను, నా జీవితంలో రౌడీజమే తెలియదు నాకు. దుర్మార్గుడు సైకో నా మీద కేసులు పెట్టాడు, 22 కేసులు. ఎవడో సాహసం చేయాలా నా మీద కేసులు పెట్టాలంటే. కానీ మీలో కూడా పర్వాలేదులే, పెట్టింది ఆయన పైన కదా అనుకున్నారు మీరు. అందుకే ఒక మాటలో చెప్పాలంటే, నా మీద కేసులు పెడితే ప్రపంచం మొత్తం స్పందించింది. 80 దేశాల్లో నిరసన తెలియజేశారు. అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, 19 రోజులు మా కోసం పనిచేయండి, మీ రుణం తీర్చుకుంటా. ఇక్కడుండే యువత ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన యువతగా నాలెడ్జ్ ఎకానమీలో తీర్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో మీరు చూశారు, ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో పరిశ్రమలు తీసుకొచ్చాను, నేను ఎప్పుడో ఉద్యోగాలు తీసుకొచ్చాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మామూలు రైతు పిల్లవాడిని, కూలీల పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేసి ₹1,00,000 సంపాదించడానికి తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు. నా ఆలోచన ఒకటి, వంశధార అక్కడి నుంచి నేరుగా గోదావరి, పక్కనే కృష్ణ, పక్కన పెన్నా, నదుల అనుసంధానం నా కళ. ఇది జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. వంశధారలో వరద వస్తే
ఈ నీళ్లు నేరుగా పెన్నాకి వెళ్తాయి. పెన్నాలో వరద వస్తే ఆ నీళ్లు నేరుగా శ్రీకాకుళానికి వస్తుంది. అది నా కళ. ఇది అసాధ్యం కాదు. ఇప్పుడు కరెంట్ ఉంది. కరెంట్ ఎక్కడో ఉత్పత్తి చేస్తారు. మీ ఇంట్లో లైట్ వేస్తే వెలుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మాదిరిగా నీటి సమస్య పరిష్కారం చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తారు. అది కూడా చేయిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ఇక్కడ శ్రీకాకుళంలో. ఏం తమ్ముళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చదువు చెప్పవలసిన టీచర్ని లిక్కర్ షాప్ దగ్గర కాపలా పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం. అందుకే నేను ఆలోచించింది టీచర్లందరికీ గురువు స్థానం ఇవ్వాలని ట్రాన్స్ఫర్స్ కూడా చేయకుండా కౌన్సిలింగ్ పెట్టి పెద్ద ఎత్తున చేశాం. ఆ గౌరవం ఇచ్చాం. ఈరోజు ఈ దుర్మార్గుడు ఉద్యోగస్తుల్ని బెదిరించడం, ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా 20,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. ఉద్యోగస్తులందరికీ ఓటే కోరుతున్నాను. ఈసారి గాని ఒక్క ఓటు గాని మీరు ఈ యొక్క సైకో జగన్ కేస్తే నెక్స్ట్ రాబోయేది రివర్స్ పీఆర్సీని. పీఆర్సీ అంటే ఏదో పెంచాలనుకుంటున్నారు. పెంచడు, తగ్గించడానికి పీఆర్సీ వేస్తాడు. సిద్ధమా ఉద్యోగస్తులు అని మిమ్మల్ని అడుగుతున్నా.